స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం. ఈక, నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఉన్ని ఎక్కడా? నేను అన్నీ చెప్తాను. వెళ్దాం రండి. నువ్వేం ఆలోచిస్తున్నావు? అంతా దేవుడు చేసేదే, మనమేం మార్చలేం కదా. మీరు మా ఇంటికి వెళ్తారా? అక్కడ అందరూ బాగున్నారా? బాగున్నారానా? నువ్వు వెళ్ళిపోయాక ఆ ఇంట్లో ఎవరు సంతోషంగా లేరు. ఎప్పుడు అందరూ దిగులుగానే ఉంటారు. ఎవరూ నన్ను ఒప్పుకోవటం లేదు. నేనేమైనా అంత పెద్ద తప్పు చేశానా? ఆహా, జరిగిన దాని గురించి వదిలే. అవును, ఉన్నేందుకు నీతో రాలేదు? ఏమైంది? వాడేమైనా? 3 నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఒక సెన్సేషనల్ స్టోరీ చేస్తున్నానని. ఆ తర్వాత ఎటువంటి సమాచారం లేదు. ఒంటరిగా ఇన్ని రోజులు బాంబేలో నేను మాత్రమే ఉంటున్నాను. తెలిసిన వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల ఇక్కడికి వచ్చేశాను. మీ మధ్య ఏమైనా గొడవ లాంటివి? ఎప్పుడూ రాలేదు, ఇప్పటి వరకు కూడా. నువ్వేం దిగులు పడకు.
వాడికి ఏం జరుగుండదు. ఈ కష్టంలో నువ్వు ఇక్కడికి రావడం మంచిదయింది. ఇటివ్వండి. పర్లేదు పర్లేదు, ఇంకా ఒంటరిగా వెళ్ళొద్దు, నేను వస్తాను. ఎంత నీకు మంచి చెప్పినా నాకు భయంగానే ఉంది. పద. ఈ సమయంలో ఏంటి బాబు? పడుకున్నారా? నిద్రపోతారనుకోలేదు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని చూస్తుంటాను. పడుకోవడం తప్ప ఇంకేం పని ఉంటుంది? నాతో పాటు ఇంకొకరు వచ్చారు. మీరు కోపడకండి. ఎవరు? దేవకి! మన అమ్మాయి అండి. సీత, అమ్మా, ఊరుకో తల్లి. అమ్మా, పదమ్మా, లోపలికి వెళ్దాం. పద. పదమ్మా. దా. అమ్మా, 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 ఎవరితోనో లేచిపోయినప్పుడే ఎవరో చూడు. మనం ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. బామ్మ, నేను సీత. సీత, ఇలా చూడు, గతమేమి మనసులో పెట్టుకోవద్దు. వచ్చిన మనవరాల్ని చూడు. ఎన్ని రోజులు ప్రాణం పోకుండా ఆపుకున్నాను. ఇప్పుడు చచ్చిపోయినా ప్రశాంతంగా చచ్చిపోతాను. ఇదంతా కర్మ. ప్రయాణం చేసి వచ్చిందమ్మా, కాసేపు విశ్రాంతి తీసుకోలేవు. తను ఎందుకు ఒంటరిగా వచ్చింది? ఆయన ఏదో పని మీద వెళ్ళారని చెప్పింది. మీరిప్పటి వరకు మాట్లాడలేదని తను ఏమీ తినలేదు. జీవితాంతో నన్ను మాట్లాడనివ్వకుండా నాకు బాధనిచ్చింది కదా. ఏమండి, ఆ గతం అంతా మర్చిపోండి. మన కూతురే కదండి.
నాన్నా రామ్మా రా. నాన్నా నాన్నా వద్దొద్దు. చూసేటప్పుడే మీకు ప్రేమ వస్తుందా? వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? ఇలా చూడు, నా ఒంటరితనమే నా రహస్యానికి ఒక స్కోప్. ఎక్కడున్నా సరే మీరు మధ్యలో నాకు కాల్ చేయరా? మాటలు వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడు భార్యని మర్చిపోవాలని ఏం లేదు. ఇక్కడ వెయిట్ చేసేది నేను మాత్రమే కాదు. అత్తయ్య అత్తయ్య. పిల్లల్ని నేను అక్కడికి బయటికి తీసుకెళ్ళాను. ఇన్ని రోజులుగా ఒక లెటర్ కూడా రాయలేదే. ఈ మంచి విషయం అయినా చెప్పుండొచ్చు. ఇటు చూసావా పిల్లలు ఎంత ఎదిగిపోయారో. ఇట్రా. అత్తయ్యని మర్చిపోయావా? ఇప్పుడు కథలు విన్నాకే నిద్రపోతున్నావా? అవును, డైలీ ఒక కొత్త కథ చెప్పడానికి నేను పడే కష్టం ఉందే. అత్తయ్య వచ్చేసారు కదా, మీరు తప్పించుకున్నారు. అవునవును. దీని తర్వాత మీకు పని లేదు, మీరు బయలుదేరండి అమ్మా. ఓవే, మిగతా విషయాలు తిన్నాక మాట్లాడుకుందాం. రా. సీత, ఇంకొంచెం తినమ్మా. తిను. ఎదుగో అమ్మా, అప్పడం వేసుకో. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మనకి మంచి రోజులు రాబోతున్నాయి అనిపిస్తుంది. భగవంతుడా, వద్దొద్దు, అవన్నీ నేను చూసుకుంటాను.
కళ్ళు తెరవకూడదు. పద. నెమ్మదిగా నెమ్మదిగా. మెట్లున్నాయి, జాగ్రత్తగా పైకెక్కు. చూడండి అత్తయ్య. చిన్నపిల్ల కోసం ఒకటి ఇవ్వండి. సరే సరే, ఇదిగో చిన్నపిల్లతో కలిపి అమ్మకి ఇచ్చేస్తున్నాను. వేణు, నువ్వు ఇంకొకసారి రావాల్సి వస్తుంది. అన్నీ నరికేసావు కదా, ఈ డబ్బులు ఇంటికి తీసుకెళ్ళాలి. నువ్వు ఆ సారాయం తాగడం ఆపావు అంతే కదా, మంచి పని చేసావు. ఇదిగో తీసుకో. అలాగనే. నీ భార్యకి ప్రసవం చేశారు కదా. అవునయ్యా. ఇదిగో తీసుకో. గోపాల్, బాగున్నావా? బాగున్నానయ్యా. ముందుగా తీసుకునేది నేను కదా. అయితే ఏంటి, ఈసారి నా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చింది నువ్వే కదా, సన్మానం చేయాల్సింది నీకే. ఇదిగో తీసుకో, భయపడకు, తీసుకో. సీత లేదా? పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళింది. సరే, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా రండి. సీత, సుమి, ఇంటికి వెళ్తే నువ్వు గుడికొచ్చావని చెప్పారు. ఉద్యోగం దొరికిందని విన్నాను. ప్రైవేట్ కంపెనీనా? ఎక్కడైతే ఏంటి, మంచి జీతం ఇస్తున్నారు. గవర్నమెంట్ పని కోసం వెయిట్ చేస్తే నా వయసు అయిపోతుంది. నీ పెళ్లి విషయం ఏమైంది? అవును, పెళ్ళి. నాకేదో దోషం ఉందంట. పెళ్లి సంబంధాలేం కుదరట్లేదు. అంతా సరైపోతుంది. సరవకపోతే నేను కూడా నీ ప్లాన్లోనే ఉన్నాను. ఎక్కడ విడి నాన్న? అంతా చెప్తాను. నువ్వు భయపడేటట్టు ఏమీ జరుగుండదు. ఉన్ని వచ్చేస్తారు. వస్తారు, అది నాకు బాగా తెలుసు. అయినా కూడా ఎన్ని రోజులుగా నిప్పుతో ఆడుకుంటున్నారు, కాస్త జాగ్రత్తగా ఉండండి. పాప నిద్రపోయి ఉంటుందా? నిద్రపోయి ఉంటుంది. బాగా ఆలస్యమైంది కదా. అత్తయ్య, పాప ఎవరిలో ఉంటుంది? మున్ని మావేలానే ఉంటుంది. నీ భగవంతుణ్ణి ఏం కోరుకున్నావు చెప్పు. ఎందుకు చెప్పాలి? మీకు నమ్మకం లేదు కదా. సైకిల్లో వెళ్దాం, వస్తావా? ఏయ్, నేను రాను. ఎవరైనా చూస్తే? ఇక్కడ ఎవరూ లేరు, వచ్చి కూర్చో. రమ్మంటే అక్కడికి అది ఇక్కడ.
వెళ్దామా? గట్టిగా పట్టుకో. నెమ్మదిగా వెళ్ళండి, సరేనా? నాకు నేర్పించకు. బ్రేక్ వదలు. అయ్యో, దెబ్బ తగిలిందా? అరే ఏం కాదు. రా, నేను నడుచుకుంటూ వెళ్తాను. ఈసారి కింద పడవలే, నేను చెప్తున్నాను కదా. రా, జాగ్రత్తగా. చాలు, ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాను. వెళ్ళొస్తాను. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, అమ్మా! 57, అలా 56, తిరిగితే చాలు, నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? 59, 60, 61, 62, ఏమైందమ్మా నీ చేతికి? 64, వచ్చే దారిలో రాయి తగిలి పడిపోయాను. త్వరగా లోపలికి వెళ్ళి మందు రాసుకో. 69, వెళ్ళు. 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు 80, అమ్మాయి కింద పడిందంట. 81. సైకిల్లో వెళ్ళావు కదా, ఎలా అనిపించింది? సైకిలా? ఊరికే పడలేదు, ఉన్నితో సైకిల్ మీద వెళ్ళి పడిపోయింది. మీనాక్షి వాళ్ళ అబ్బాయితో మాట్లాడడం కూడా నాకు అస్సలు నచ్చదు. నీకు అంతకంటే ఎక్కువ కూడా ఇంకేదైనా ఉంటే దాన్ని దీంతో ఆపేశాయి. దాన్ని తట్టుకునే శక్తి మాకైతే ఇంకా లేదు. చందు మావయ్య ఇంటికొచ్చారు. వచ్చే వారం నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చేసేద్దామని నాన్నగారు మాటిచ్చారు. ఏదో ఒకటి త్వరగా చేయాలి. మీ ఇంటికొచ్చి నాన్నతో మాట్లాడినా మనం పెళ్లి చేసుకుంటామని? అయ్యో వద్దొద్దు, అది పెద్ద గొడవ అవుతుంది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని మనం పెళ్లి చేసుకోవటం అనేది జన్మలో జరగదు. అయితే ఒకే ఒక దారుంది, లేచిపోవడమే. అంతా సరైపోయిన తర్వాత మనం మళ్ళీ వద్దాం. బాంబే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నుంచి నన్ను రమ్మని చెప్పారు. ఏంటి, నాతో వస్తావా? వస్తాను. గుడికి వెళ్తున్నావు సరే, త్వరగా ఇంటికి తిరిగి వచ్చేయాలి. అమ్మా నాన్నల్ని వదిలేసి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకేం చేయమంటావు? కొద్ది రోజులు పోతే అంతా సరైపోతుంది. ముందు నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని జీవించు. పది గంటలకి ఉన్ని వస్తానని చెప్పాడు. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళందరూ పడుకునుంటారు కదా. ఎప్పుడూ నిద్రపోతారు. నాన్నిప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అదే నాకు చాలా భయంగా ఉంది. పారిపోతావని ఎవ్వరూ అనుకోరులే. ఆయన ఇంకా వెళ్ళలేదు. అయ్యో, మరిప్పుడేం చేద్దాం? మనం కాసేపు వెయిట్ చేసి చూద్దాం.
పద. బోటెక్కు. ఈ గడ్డం తీసేసి మీసాలు కాస్త కట్ చేయి. కూతురు వచ్చాక బాగా మారిపోయావే. పిళ్ళే, ఇదేమన్నా నా కొత్త? ఇంటికే వెళ్తున్నారా? అవును, ఇటువైపు వచ్చింది సీతం చూడ్డానికి. పాత విషయాలన్నీ నేను అవన్నీ ఆ రోజే మర్చిపోయాను రాఘవన్నయ్య. నేను బయటికి వెళ్తున్నాను. ఊళ్ళో వాళ్ళందరినీ చూసి ఎన్ని రోజులైంది. సరే, నేను వెళ్ళొస్తాను. బాగున్నారా స్వామి? బాగున్నారా? ఏమైంది నాయర్? పిల్లల్ని చూడడానికి వెళ్తున్నానని చెప్పి ఎంత త్వరగా వచ్చేసారు? ఇలా కష్టపడకుండా పిల్లలతోనే ఉండిపోవచ్చు కదా. వాళ్ళు ఉంచుకోవాలి కదా. ఉన్నవన్నీ భాగాలుగా చేసి అందరికి ఇచ్చేశారు. పర్వాలేదు, మేము ఉన్నాం కదా. మీరేమన్నా తిన్నారా? చూడండి, తాగకూడదు. ముందులే మంచి కాలం ముందు ముందున అందరూ ఉండాలి నందనందన. మంచి కాలం. ఈసారి తిరణాలి మనం ఘనంగా జరిపించాలి. ముందులే మంచి కాలం ముందు ముందున. 4 సంవత్సరాలుగా మీరు లేనందున అంతా కష్టమైపోయింది తెలుసా. ఈసారి అన్నిటికీ నేను ముందు నుంచుంటాను. చాలు. ఏంటి? అది చాలు. రాఘవన్న ముందు నిల్చుంటే ఇంక మిగతా వాళ్ళతో అసలు పని ఏంటి? ముందులే మంచి కాలం ముందు ముందున అందరూ ఉండాలి నందనందన. ఆ సీత వాళ్ళ భర్త గురించి ఏమన్నా తెలిసిందా బాబు? ఏమీ తెలియలేదమ్మా. కోటపురం శ్రీధర్తో నేను మాట్లాడాను. బాంబే గురించి బాగా తెలిసినవాడు. ఎక్కడున్నా కనిపెట్టేస్తాడులే. ఇప్పుడున్న పిల్లలు ఇంట్లో వాళ్ళందరినీ అడిగి చేస్తున్నారా ఏంటి? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. నువ్వేం తినట్లేదా బాబు? ఆకలేయట్లేదమ్మా. ఆకలేయకుండా ఏం ఉండదులే. నేను వండేదేది నీకు నచ్చట్లేదు. నోటికి రుచిగా ఎవరో ఒకళ్ళు వంట చేసి పెడితే నీకు అప్పుడు చాలా బాగుంటుంది.
ఇంకా ఆ మ్యాటర్ చూసావా? సెకండ్ పేజీలో రావాలి. 2 సంవత్సరాలు అవ నువ్వు. స్టిల్స్ అన్ని వర్గీస్ తీసుకొస్తాడులే. ఎడిటర్తో నేను మాట్లాడతాను. ఓకే, అలాగే. రండి, ఇక్కడ కూర్చోండి. టీ ఇమ్మంటారా? తీసుకురా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఎవరో ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రిపోర్టర్స్, టౌన్ నుంచి వస్తున్నాం. ఎవరిని చూడటానికి వచ్చారు? టీ. దీని ఖరీదు ఎక్కువగా ఉంటుంది కదా? జూమ్ లెన్స్ తో పాటు ఉన్నాయి. 40,000 రూపాయలు. బాంబే నుంచి వచ్చిన సీత తెలుసా? తెలుసానా? తెలుసు. రాఘవన్న వాళ్ళ కూతురు. కాసేపటి క్రితమే బోట్లో వెళ్ళారు. ఏమైంది? ఇక ఏంటి ఇలా వచ్చావు? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. పిల్లలకి పడవలో వెళ్ళాలంటే ఇష్టం. సరే వెళ్దాం. ఇన్ని రోజులుగా నేను బాంబేలో ఈ నీళ్లు, బోటు, ఈ ఒడ్డు అన్నిటినీ మిస్ అయ్యాను. అయినా టౌన్లో ఉండేటట్టు ఇక్కడ గ్రామంలో ఏం దొరకవు. నాకు అక్కడికొచ్చి ఎలా ఉంటుందో చూడాలని ఆశ. అయితే ఏంటి, వచ్చి చూడొచ్చుగా. పెద్ద పెద్ద బిల్డింగ్లు, రోడ్లు అన్నీ ఉంటాయి. మొదటిసారిగా చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. తర్వాత అర్థమవుతుంది మనము ఒంటరిగా ఉన్నామని. ఒంటరిగా ఉన్నప్పుడు నాకు నచ్చినవన్నీ చూస్తాను. రండి 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 వెళ్దాం. రండి, ఇటు రండి, వెళ్దాం. అమ్మా అందులో కూర్చో. కాస్త తప్పుకోమ్మా. ఊరికే వాయిస్తే సరిపోదు, నువ్వు ఆ పాత పాటే పాడు. లిరిక్స్ అన్ని మర్చిపోయాను. హే పాడండి, అదే గుర్తుకొస్తుంది. నేను సాయం చేస్తాను. కాస్త పాడండి అత్తయ్య. గాలి నువ్వు ఎప్పుడు వీస్తావు, వర్షమా నువ్వు ఎప్పుడు కురుస్తావు, పడవలో నేను ఎదురు చూస్తున్నాను జీవితాన్ని జీవించడానికి. పాడు. దిగండమ్మా. వెళ్ళొస్తాను. సరే. సీత అంటే ఎవరు? నేనే. ఏమైంది? మేము జర్నలిస్ట్, మిమ్మల్ని చూడడానికే వచ్చాం. ఏ విషయం మీద వచ్చారు? ఉన్నీ గురించి. సుమిత్ర, పిల్లల్ని తీసుకువెళ్ళు, నేను వెనకాలే వస్తాను. సరే. నేను డేవిడ్, తను ఫోటోగ్రాఫర్ అలెక్స్. వైటీవీ నుంచి వస్తున్నాం. మున్ని మీకు తెలుసా? తెలుసు, మేము బాంబేలో కలిసే పనిచేసాం. ఏంటిది? నో ప్లీజ్. ఉన్నీ గురించి ఒక విషయం విన్నాం, ఏ సాడ్ న్యూస్. ఏమిటది?
ఎయిడ్స్ అని అంటున్నారు. తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నారు. సీత, ఏదో తప్పు జరుగుతుంది. తెలుగు పేపర్లో ఇలాంటి న్యూసే రాలేదే. అలా జరగదు. నా ఉన్నికి ఎలా చూసినా ఈ జబ్బు అసలు రాదు. నాకిందులో నమ్మకం లేదు. ఇప్పటికీ దీని గురించి ఎవరికి తెలియకూడదు. దేవకి, బాంబేలో రెడ్ క్రాస్ స్ట్రీట్ లాంటి వీధుల్లో ఉండే చాలా మందితో ఉనికి అక్రమ సంబంధాలు ఉండటం వల్ల ఈ జబ్బు వచ్చి ఉంటుందని అందరూ అనుమానిస్తున్నారు. సూసైడ్ గురించి, హెల్త్ గురించి పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు. సీతకి కడుపులో ఉండే బిడ్డకి జబ్బు వచ్చి ఉంటుందని డాక్టర్లు అనుమానిస్తున్నారు. కొంచెం ఇటువైపు చూడండి. అయితే మీ కూతురు లేచిపోయారా? ఆ చెయ్యి కాస్త లేపండి. దీన్ని పెట్టడానికి ప్లగ్ పాయింట్ లేదా? కాస్త తిరగండి. సారీ అండి, మిమ్మల్ని ఏం కష్టపెట్టాలని అడగట్లేదు. తను మాత్రం దీని గురించి అసలు ఏమీ చెప్పలేదు. ఎవరు తలుపుతారండి ప్లీజ్, మీకే చెప్పేది. మేము రిపోర్ట్ తీసుకుని వెళ్ళాలి. ఒకసారి తలుపు తీస్తారా? లోపల ఎవరైనా ఉన్నారా లేరా? ప్లీజ్ ఒక రిపోర్ట్ తీసుకుని మేము వెళ్ళిపోతాం. ఏంటయ్యా, ఏదో ఒకటి చెప్పండి. మేము ఎంతసేపు వెయిట్ చేయాలి? చెప్పండి. ఆపరా. ఏయ్, ఏం చేస్తున్నావు? మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం.
ఇక చాలు మీరు చేసిన ఇంటర్వ్యూ. అన్నిటినీ తీసుకొని బయలుదేరండి, లేదంటే అన్నిటిని విరగొట్టి రోడ్డు మీద పడేస్తాను. నువ్వెవడరా చెప్పడానికి? నిన్ను పోండ్రా, పోండే, బయటికి పోండే, పోండే. ఇక టీవీ రిపోర్టర్ అని ఎవరు ఇక్కడికి రాకూడదు. ఓరు భగవంతుడా, ఆ అమ్మాయికి ఇట్లాంటి పరిస్థితే. ఇలాంటి పరిస్థితిని దేవుడు పాపం తనకెందుకు ఇచ్చాడు? నువ్వు తను చూసావా? లేదమ్మా, నాకు తన్ని చూసే శక్తి లేదు. తన్ను ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్ళొచ్చు కదా. ఎలా బయటకు వెళ్ళమంటావు? బయటకు వస్తే ఊర్చనాలు రాళ్లతో కొడతారు. సీతని పిలవలేదా? తన రూమ్కి నేను వెళ్ళి భోజనం ఇచ్చొస్తాను. నేను పిల్లలు భయంతోనే ఉన్నాం. మా ఆయన వచ్చాక నేను పిల్లలు బయలుదేరుతున్నాం. మీరే ఏదో ఒకటి చేసుకోండి. దాన్ని తట్టుకునే శక్తి మాకైతే ఇంకా లేదు. తినేసి గిన్నెలు కడిగి పెట్టు. ఎవరైనా ఉన్నారా? రండి, లోపల కూర్చోండి. కూర్చోడానికి ఏమీ రాలేదులే. పంచాయతీ కమిటీలో వాళ్ళందరూ సీత ఈ ఊర్లో ఉండకూడదని కమిటీ వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఎలా పెళ్ళే అన్నయ్య తన ఇంట్లోంచి బయటికి పంపించేది? ఇది తనిల్లే కదా. అదంతా నాకు అనవసరమయ్యా. కమిటీ నిర్ణయం నేను చెప్పడానికి వచ్చాను అంతే. కమిటీ నిర్ణయం అదే అయ్యి ఉండొచ్చు, కానీ తనని ఈ పరిస్థితుల్లో షరీఫ్ లెటర్ వచ్చింది. ఉన్ని చావు గురించి విచారించడానికి రిపోర్టర్స్, తనతో ఉండే ఫ్రెండ్స్, అక్కడుండే మంత్రికి ఏదో లెటర్ పంపించారు. మనం భయపడుతున్నట్టుగానే ఏదో తప్పు జరిగింది. నిజం ఎప్పుడు బయటకు రాకుండా ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య, మీరు రావటం ఎవరైనా చూసారా? అమ్మ అక్కడ లేదు. మీ ఒంటికి ఏమైంది అత్తయ్య? మీకు పెద్ద సమస్య ఉందని అమ్మ చెప్పింది. అవునా అత్తయ్య? అయితే మీ కడుపులో పాప ఉంటుందా? పోవే ఇక్కడి నుంచి. ఎంత చెప్పినా నా మాట వింటలేదు. ఇబ్బంది పెట్టడానికే ఉంటారు. ఇంకోసారి ఇటు వచ్చావో దెబ్బలు పడతాయి. పో ఇక్కడి నుంచి. మీ ఆయన ఎప్పుడు వస్తాడు? లేదు, నాకు తెలీదు. రాత్రికి వస్తానని చెప్పారు. అవునా, అయితే పర్వాలేదు.
ఇక మీదటన్నా ప్రశాంతంగా ఉండొచ్చు. అందరినీ వెళ్ళనివ్వు. నా కూతురు వదిలేసి నేను ఎక్కడికి రాను. ఎలా పెరిగిదానిలా మాట్లాడకు దేవకి. తనే చనిపోతూ ఉంది. బిడ్డ పుడుతుందో లేదో కూడా తెలీదు. తనకేదో ఒకటి జరగడానికి ముందే కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఉంచుకోవాలి. ఓరి దేవుడా, నా కూతురికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావా? ఎవరితోనో లేచిపోయినప్పుడే మనం ఏదో ఒకటి ఆలోచించాల్సింది. ఇదంతా కర్మ, ఏం చేయగలం? అయితే నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు మాత్రం వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? పాలు పిండేసావా? పో అన్న, ఇక్కడ పనికి రావద్దని మా భార్య చెప్పింది. రేయ్, అక్కడుండే ఆవులకి ఎయిడ్స్ కాదు. అది కాదు, బంధువులే వెళ్ళిపోయారు. ఇక నువ్వెంత? వెళ్ళు. అందరూ వెళ్ళిపోయారు, బామ్మ కూడా. మీ అన్నయ్య వచ్చారా? ఇంకా వచ్చి ఒక్కసారి కూడా నన్ను చూడలేదు. చిన్నప్పుడు వాడు నేను నిన్ను భుజాన ఎక్కించుకొని తిరిగాను.
నువ్వు ఏ తప్పు చేయలేదు. ఈ గుండె కొట్టుకున్నంత వరకు నీతో నేనుంటాను. కానీ ఒక విషయం, నువ్వు ఇక్కడి నుంచి ఎప్పుడు బాధపడకూడదు. బాధపడను. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ ఉండాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ ఉండాలి నందనందన. ఉందిలే. ఇదిగో పాలు. నువ్విప్పుడు పాలు పిండడం మొదలుపెట్టావా? ఇవి రాఘవ్ గారింట్లోవి. నా కొట్టుని మూసేయాలనుకుంటున్నావా? ఆ ఇంట్లో నుంచి ఏమీ తీసుకోకూడదు, ఏమీ ఇవ్వకూడదని కమిటీ వాళ్ళు చెప్పారు. కమిటీయా? ఏ కమిటీ? పంచాయతీ కమిటీ. నువ్వు ఈ ఊర్లోనేగా ఉంటున్నావు. మీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసిమెలిసి పెరిగాను. సొంత పిల్లల కంటే నాకు చాలా పుస్తకాలు కొనిచ్చారు శ్రీధర్ గారు. ఈ జాతి మతం పేర్లు చెప్పుకొని ఏది విడదీయాలని చూడకండి. అన్నీ ఒప్పుకుంటాను, కానీ ఆ అమ్మాయికి ఎటువంటి రోగం లేదని నన్ను ఎలా నమ్మమంటావు? అంతా అబద్ధం అండి. ఉన్నిని ఎవరో చంపేశారు. ఆ షరీఫ్ పంపిన లెటర్ చూశాను. బాంబేలో విచారిస్తున్నారంట. బాగుంది. దానికంటే పెద్ద అబద్ధం ఇప్పుడు నువ్వు చెప్పింది అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు గొడవ? నేను సీతాను తీసుకొని టౌన్కి వెళ్తున్నాను, డాక్టర్కి చూపించడానికి. ఇటు చూడు, చెప్పాల్సింది నేను చెప్పేశాను. సీత ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోతేనే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు. ఈ విషయంలో ఈ దేశంలో వాళ్ళందరూ చాలా కలిసిమెలిసి ఉంటారు. నువ్వు దాన్ని అడ్డుకోవద్దు. ఈ లోకం ఎదురొచ్చినా సరే మీతో నేను ఏకీభవించను. నిజమేనా? ఆ తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు దూరం అయిపోతావు. ఇటు చూడండి, ఈ చేతిలాగా నా మనసు చాలా గట్టిది. ఎవరు నన్ను దూరంగా పెట్టినా చచ్చిపోయేంత వరకు నేను ఇక్కడే జీవిస్తాను. దేవుడి మీద నమ్మకం ఉంది నాకు. భగవంతుడు నాతో ఉంటే చాలు. ఒకవేళ ఇలా జరిగి ఉంటుందా? సుక్కు లేకుండా కషాయం జరిగినట్టుగా అబూ లేకుండా ఏదైనా జరిగి ఉంటుందా? ఈ ఊరు ప్రజల్ని ఎదుర్కోవడానికి ఇవన్నీ అవసరమా? ఈ విషయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే వీడే చాలా గట్టిగా ఉన్నాడు. తను చాలా అందంగా ఉండే అమ్మాయి కదా. బయటికి పోరా. ఆ అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చేమో, కానీ వాడి గురించి తప్పుగా మాట్లాడుకో. ఆకతాయి తనం అని ఒకటి ఉంది, దానికి లిమిట్ కూడా ఉంది. వాడు వస్తే నీ కొట్లోకి రాణిస్తావా? అదంతా వాళ్ళ ఇష్టం. అబ్బు వచ్చి టీ కావాలంటే ఇవ్వనంటానే ఏంటి? ఆ మొహం చూస్తేనే పాపంగా ఉంటుంది. ఏం చేయమంటారు? ఊర్లో ప్రజలందరూ కలిసిపోయారు. అందరూ కలిసే నిర్ణయం తీసుకుంటారు. నువ్వు చూస్తూ ఉండు. మిమ్మల్ని కష్టపెట్టానా? ఇదంతా ఒక కష్టమా నాన్న? ఆ అమ్మాయి ఇప్పుడు బాగా తినాల్సిన సమయం రా. ఏం చేయమంటావు? ఆ భగవంతుడు పాపం తనకి ఇట్లాంటి పరిస్థితి ఇచ్చాడు. అమ్మా, నేను బయలుదేరుతున్నాను. డబ్బులేమన్నా కావాలా? నాకు అవన్నీ ఏం వద్దురా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నువ్వెక్కడికి వచ్చి వెళ్తున్నావా అని ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అడిగారు. లేదని చెప్పాను. సరేమ్మా. నేను వచ్చిన విషయం ఎవరికి చెప్పకండి, ఎవరికి తెలియకూడదు. మాకు ముందే అనుమానం వచ్చింది, అందుకే వెంటనే వచ్చేసాం. ఒరే సలీము, సమస్య సృష్టించకండిరా. నువ్వు ఒకసారికి క్షమించేయండి. క్షమించాలా? మమ్మల్ని చూస్తే దద్దమ్మల్లా ఉన్నామా? మీరు ప్రశాంతంగా ఉండలేరు. చూస్తూ ఉండండి.
తప్పు చేసింది నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు. ఇక ఇలా జరగదు. వీళ్ళని ఇలాగే వదిలేయండి. భోజనం తెస్తానని చెప్పాను. పాపం ఎదురు చూస్తా అలాగే ఉంటది. నేను ఓడిపోయాను అనుకోవద్దు. దీన్ని అడ్డం పెట్టుకుని అమ్మని ఇబ్బంది పెడుతున్నారని తెలిసిందో. చికెన్ ఫ్రైని బాగా తలుచుకొని తిను. ఏమైంది? ఏమీ లేదు. పాపం అమ్మ ఎంత ఆశపడి ఇచ్చారో తెలుసా. ఇలా అయిపోయింది. అమ్మ కూడా చాలా బాధపడింది. నువ్వు దేవుణ్ణి చూసావా? లేదు. ఎందుకు నువ్వు అలా అడుగుతున్నావు? నేనిప్పుడు దేవుణ్ణి నా కళ్ళారా చూస్తున్నాను. ఓరి దేవుడా, ఈ వర్షం ఏంటి ఇలా పడుతుంది? ఎందుకిప్పుడు సిగరెట్ తాగాలా? తాగండి. హే, అలాంటిదేం లేదు. నువ్వు తలపేసుకొని పడుకో. వర్షం ఆగాక నేను బయలుదేరుతాను. ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్తారు? ఈ రోజుకి ఇక్కడే పడుకోండి. అయ్యో, అలా ఏమవుతుంది. ఊరోళ్ళకి అది చాలు. మన ఇద్దరం వాళ్ళకి అనవసరమైన వాళ్ళం కదా, మరెవరికి భయపడుతున్నారు? అయితే వెళ్ళి చేప దిండి తీసుకురా. నేను వెళ్ళి అక్కడ పడుకుంటాను. తలపేసుకొని నువ్వు పడుకో. ఓహో, రాను రాను కలిసే ఉంటున్నారన్నమాట. అయ్యో, ఇప్పుడే మీకు తెలిసిందా అయ్యా? ఒరే, ఈ దారుణమైన జబ్బుకి అసలు మందులే లేవు. చదువుకున్నవాడివేగా, నీకు తెలీదా? అయ్యో, ఇదంతా ఎక్కడి దాకా వెళ్తుందో ఏంటో. രാമചന്ദ്രൻ തൻ്റെ ഭാര്യ സീതയെന്നേനിക്കു നാമം രാമനെന്നെയുപേക്ഷിച്ചു ആപവദത്താൽ രാമനെയൊഴിഞ്ഞു ഞാൻ മനസാവ്യാപിയിലൊരുത്തനെ രാമദേവാ പാദത്താണേ നിനക്കില്ലേതും കന്മഷമുണ്ടെനിക്കുന്നു നിൻ മനസ്സിൽ തോന്നിയിടല്ലേ നിർമ്മലാങ്ങാ ഭവാനെന്നെ രക്ഷിച്ചിടേണം പൈതലെ നീ പേടിക്കേണ്ട എന്നോടെ ആശ്രമത്തിങ്കൾ പോന്നാലും സീതേ
నాకు హెల్ప్ చేయడానికి వచ్చి ఇంట్లో పనులన్నీ నేర్చుకున్నట్టున్నారు. అవును, ఇవన్నీ నేను మా ఇంట్లో కూడా చేస్తాను. బాంబేలో జీవితం ఎలా ఉండేది? నేను ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేని బాధ. మీకు తెలుసా, 4 సంవత్సరాలు నాకు తిరునాళ్ళనే అనిపించేది. మనసుకి శరీరానికి చాలా ప్రేమని మున్ని ఇచ్చి వెళ్ళాడు. నేను నిన్ను బాధ పెడుతున్నానా? లేదు. మిమ్మల్ని ఒక విషయం అడగనా? ఎందుకు ఇప్పటి వరకు మీరు పెళ్లి చేసుకోలేదు? వయసులో ఉన్నప్పుడు అమ్మ నన్ను బ్రతిమలాడుతూ ఉండేది. చదువు ఇంకా పని ఉన్న ఒక అమ్మాయి, అమ్మ ఆశ. దీని తర్వాత జరగచ్చు కదా. ఏ అలాంటి ఆశలన్నీ నేను ఈ నీళ్ళలోనే కలిపేశాను తెలుసా. మీరు ఈ బోట్ నడపటం వదిలేయచ్చు కదా. ఈ నీళ్లు బోటింగ్ అంతా మా నాన్నగారి గుర్తులే. నీకు తెలుసా, చిన్నప్పుడు నైట్ టైంలో నాన్న నన్ను బోట్లో తీసుకొని ఆ ఒడ్డుకు తీసుకువెళ్ళేవారు. నా 8వ సంవత్సరంలో నాన్నతో నేను వెళ్ళాను. ఇప్పుడు కూడా నైట్ టైం నేను ఒంటరిగా బోట్లో వెళ్ళేటప్పుడు నాన్న నాతో పాటే ఉన్నట్టు అనిపిస్తుంది. అది నేను గ్రహించాను. సుమి, ఇదిగో ఆకు.
ఇంతొద్దు, సగం కొయ్యండి దీనిలానే. నాకు వీటి గురించి ఏం తెలియదు కదా. వద్దొద్దు, ఆ ఇంటికి వెళ్ళకండి. ఇటువైపు వెళ్ళండి. ఇక్కడికొచ్చి కూర్చున్నావా? ఈక, నాకు నిన్న ఒక కల వచ్చింది. చాలా భయంకరంగా ఉంది. అది నా వెనకే వచ్చింది, కానీ అది చూడ్డానికి నాలానే ఉంది. అప్పుడు వచ్చి నన్ను లేపొచ్చు కదా. నేను అందుకే వచ్చాను. మీరు బాగా నిద్రపోతున్నారు, అందుకే నేను లేపలేదు. అయినా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తప్పుగా ఏమైనా ఉంటే ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్తాము? టౌన్లో రేవతి టీచర్ గారి ఆశ్రమం ఉంది కదా, కొద్ది రోజులు అక్కడే ఉందాం. టీచర్ గురించి నేను కూడా విన్నాను. రేపు టౌన్కి వెళ్ళి టీచర్ని ఒకసారి కలుద్దాం ఏంటి? ఆ అమ్మాయిని ఇక్కడ ఉండనివ్వకూడదని టీచర్ చెప్పారు. నేను ఒకసారి ఆవిడని కలవచ్చా? మేడం, విషయం అంతా వాళ్ళకు చెప్పేశారు కదా. అలా చెప్పకండి. కొద్ది రోజులైనా మిస్టర్, మీరు నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇక్కడ ఉంటున్న మిగతా వాళ్లకు అది డిస్టర్బెన్స్గా ఉంటుంది. మీరే ఇలా అంటే ఎలా? కాస్త కరుణించండి. ఈ విషయంలో నేను హెల్ప్లెస్. ఆ అమ్మాయి మీద నాకు ఎటువంటి కోపము లేదు. వేరే ఏదైనా సాయం చేయమంటే చేస్తాం. ఏం సహాయం? అంటే మీరు కరుణ బయట ఉండే బోర్డులోనే ఉంది, మీ దగ్గర లేదు కదా? మిస్టర్, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. తెలుసు. లోకేష్ వచ్చారు. ఎవరు? సినిమా డైరెక్టర్. సీత ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు. నేను చూపించి వచ్చేసాను. ఎందుకు సీతను చూడాలి? తన కథనే సినిమా తీద్దాం అనుకుని ఉంటారు. ఆహా, చనిపోయిన ఉన్నీకి ఆయన ఫ్రెండ్ అయి ఉండొచ్చేమో. దానికి ఎయిడ్స్ ఉందని ఎవరు చెప్పలేదా ఆయనకి? మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఉన్ని నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే కాదు, వాడు నాకు తమ్ముడులాగా. వాడు సూసైడ్ చేసుకున్నాడంటే లేదు, నాకు నమ్మకం లేదు. నాకు అందులో నమ్మకం లేదు. నన్ను, నా కడుపులోని బిడ్డని మర్చిపోయి మున్ని అలా చేసుండడు.
మరి అసలు ఏం జరుగుంటుంది? నాకు తెలీదు. నాకు అసలేం తెలీదు. సీత, ఇటు చూడు. నేను ఒక విషయం చెప్తాను, నువ్వు అది వింటావా? మనం ఎంత ఏడ్చినా సరే పోగొట్టుకున్నది తిరిగి రాదు, ఒప్పుకొని తీరాలి. మున్నిని పోగొట్టుకున్నాను, నేను ఇది ఒప్పుకుంటాను. కానీ నా అమ్మ, నాన్న, ఊరిని, ఇంటిని అన్నిటినీ పోగొట్టుకున్నాను. ఈ భూమిలో నాకంటూ ఎవరు లేరు. నేను ఎలా జీవిస్తాను? ఎవరు చెప్పారు ఎవరు లేరని? నీలో నీ బిడ్డ పెరుగుతుంది కదా, అది నీ శరీరంలో ఒక భాగం, ఆత్మలో సగం. దాని మీద ప్రేమ చూపించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బిడ్డ నీ కష్టాలన్నిటినీ తీర్చేస్తుందనుకో. ఇప్పుడు నువ్వు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంత దూరం వచ్చారు, మీకు కాఫీ ఇవ్వటం కూడా మర్చిపోయాను. వద్దు, ఇప్పుడు ఏమీ వద్దు. బాంబే నుంచి వచ్చినప్పుడు నువ్వు నాకు ఎన్ని వంటలు చేసి ఇచ్చావు. నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు నేను కోల్కొండ దాటే వెళ్తాను. వచ్చే వారం నేను బాంబేకి వెళ్తాను. నా సినిమా 5 సంవత్సరాల వరకు అక్కడే ఉంది. మన కోటపురం షేర్ అక్కడే బాంబేలో ఉన్నాడు కదా? అవును. నేను వాడిని కలవాలి. నేను తెలుసుకోవాలి ఉన్నికి ఏమైంది అని. షూటింగ్ అయిపోయాక వచ్చేటప్పుడు నేను మళ్ళీ వస్తాను. అప్పటి వరకు నేను చెప్పినట్టు అన్నిటికీ ఒప్పుకొని నీ బిడ్డ కోసమైనా జీవించాలి. అంతా సరైపోతుంది. ప్రశాంతంగా ఉండు. ఇదేం మంచిది కాదు. ఈయన అక్కడికి వెళ్ళి మాట్లాడేంటి ప్రయోజనం? వాడు దేనికి ఒప్పుకోడు, పిరికోడు. ఇంకా మనకు 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఇద్దరిని మనం కొట్టి తరిమేయాలి. లేదంటే ఇద్దరిని కొట్టి చంపేసి మనం పాతి పెట్టేయాలి. కొట్టి తరిమితే వాడు వదిలిపెట్టి అస్సలు వెళ్ళడు. వాడొక విషయాన్ని నిర్ణయించుకున్నాడంటే అందులోంచి అస్సలు బయటికి వెళ్ళడు. అందుకనే నేను చెప్పాను, చచ్చిపోయినట్టు చెవులోకి వెళ్ళి నువ్వు శంఖం ఊదితే ఉపయోగం ఏమీ ఉండదని. మీరు దానికి ఒప్పుకుంటే చాలు, మిగతా విషయాలు మేము చూసుకుంటాం.
బాబు జాగ్రత్త ఏమైంది నీకు అబ్బు వాళ్ళు నన్ను చంపాలని చూశారు. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు, ఈ పరిస్థితుల్లో సీత చూస్తే బాధపడుతుంది. మరి నిన్ను ఎక్కడ తీసుకెళ్ళమంటావురా? అక్కడికే వెళ్దాం. ఏదైనా సరే మనం తర్వాత మాట్లాడుకుందాం. పద. జాగ్రత్త. అన్నింటికి నేనే కారణం. నువ్వు ఓడిపోకూడదు. నీతో నేనుంటాను. البلاغ المبين قالوا إنا تطيرنا بكم لئن لم تنتهوا لنرجمنكم وليمسنكم منا عذاب. నాకు చూపించకుండా మా అమ్మని తీసుకెళ్ళకూడదు. నేను మా అమ్మని చూడాలి. నువ్వు శవాన్ని చూడాలా? చూసుకో. శవాన్ని లేపాలా? లేపుకో. కానీ మేమందరం వెళ్ళిపోతాం. ఎత్తడానికి మేమందరం ఒప్పుకున్నాం, కానీ కార్యాలు చేయడానికి గుళ్ళోకి తీసుకురాకూడదు. ఏంటి, నువ్వు ఒప్పుకుంటావా? ఈ ఊరిని పక్కన పెట్టినవాడు కదా నువ్వు. సరే, ఇక లేపండి. ఒరిజినల్.
లేదు, పర్వాలేదు. మా అమ్మ నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఎవరు తలుచుకున్నా సరే మా అమ్మని నా మనసు నుంచి దూరం చేయలేరు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు ఎటువంటి కష్టం లేదు. కష్టం లేదని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి పడుకో. ఈక ఎవరు వస్తున్నారు? నువ్వు లోపలికి వెళ్ళు. ఎవరు? సీతాగారిల్లు ఇదేనా అండి? అవును. మీరెవరో చెప్పలేదు. నేను ఉన్ని వాళ్ళ ఫ్రెండ్ని. నా పేరు లోకేష్. ఈక నేను చెప్పాను కదా ఆ రోజు వచ్చారని. లోపలికి వచ్చి కూర్చోండి. ఓ మీరేనా అది? అవును. మీ గురించి చాలా చెప్పారు. నిజం ఎవరికి అవసరం లేదు సార్. సీత ప్రాణాలే వాళ్ళకి కావాలి. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు తనని అంత సులభంగా వదిలేయలేను. బాంబేకి వెళ్ళినప్పుడు షరీఫ్ని చూసారా? చూశాను. ఉన్ని ఆత్మహత్య చేసుకోలేదు, చంపేశారు. ఎవరు? అండర్ గ్రౌండ్లో ఉండేవాళ్లే. అండర్ గ్రౌండ్ మాఫియా గురించి ఉన్ని ఒక రిపోర్ట్ రాశాడు కదా, అందుకనే ఉన్నిని చంపేసుంటారు. ఎయిడ్స్, సూసైడ్ అంతా వాళ్ళు చెప్పిన కట్టుకథలు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కకృతిపడే ఆ రిపోర్టర్స్ ఇవన్నీ చేశారు. కానీ నిజాన్ని ఏం చేసినా మర్చిపోలేం కదా. ఉన్నిని చంపిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. నేను చెప్పాను కదా సీత, నిజం బయటకు వస్తుంది. భగవంతుడికి అంతా తెలుసు. అంతా తెలిసినా కూడా నా మున్నిని పోగొట్టుకున్నాను కదీక. ఇప్పుడు నేను నా సొంత తల్లిదండ్రులతో కలిసి ఉండలేకపోతున్నాను ఆ జబ్బు వల్ల. సీత, ఒక జీవితం అంటే అలాగే ఉంటుంది. పోరాడేటప్పుడు మనం ఓడిపోకూడదు, యుద్ధం చేయాలి, గెలవాలి. నీతో పాటు అబూలాగా ఒక మంచి మనసున్న వ్యక్తి ఉన్నాడు కదా నీతో పాటు. దానికి మన దగ్గర సాక్ష్యం ఉందా సార్? ప్రూఫ్ ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర నుంచి అన్ని రిపోర్ట్లు షరీఫ్ నాకు ఇచ్చాడు. ఇదిగో. ఇక ఈ అమ్మాయి కంట్లో నుంచి తెలియకుండా కూడా ఒక చుక్క కన్నీరు రాకూడదు. దేవుడి సాక్షిగా చెప్తున్నాను, రాదు. అబూ, అబూ, ఏమైందన్నయ్యా? అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కాపాడు, లేకపోతే అమ్మాయిని చంపేస్తారు, ఇంటిని కాల్ చేస్తారు. త్వరగా వెళ్ళిపోండి, త్వరగా. మీకు విషయం తెలుసా? మన ఉనికి ఏ జబ్బు లేదు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఊర్లో వాళ్ళందరూ చాలా ఆవేశంగా వస్తున్నారు. ఏం చెప్పినా నమ్మడం లేదు. మనము వెళ్దాం పద. మీరు త్వరగా రండి, నేను బోట్లో వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వేం తగిలి పడుకో, నేను చూసుకుంటాను. మనం బయలుదేరదాం. నువ్వు ఇప్పుడేం తీసుకోవద్దు, రా వెళ్దాం. పదండి. వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ సంగతి తెలుసుకోవాల్సిందే. పదండి, మొత్తం వెతుకోండి. మనకి ఎంత సమస్య ఉంది వాళ్ళ వల్ల. ఈరోజు వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళని వదిలేదే లేదు. వదలకూడదు. వెతకండి. వదిలిపెట్టద్దు. ఇంకా కొంచెం దూరమే.
జాగ్రత్త. అయ్యో అన్నయ్య, సీత మనకి ఎంత సమస్యగా ఉంది. అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారు? ఈ రోజు అన్ని తేల్చుకోవాల్సిందే. నా వల్ల కావటం లేదు, నా వల్ల కావటం లేదు. నేను పట్టుకుంటాను. నా వల్ల కావటం లేదు. సీత సీత, నేను అసలు నడవలేకపోతున్నాను. భగవంతుడా, అక్కడ బోట్ ఉంది కదా. జాగ్రత్త. ఇక రండ్రా. తన్నాన తన్నాన నాని